ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దళితులు ఆందోళనకు దిగారు. మైలవరం మండలం పొందుగల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఉపాధి హామీ పనులకు వెళ్లిన తమపై అదే గ్రామానికి చెందిన ఆరేపల్లి సత్యం కుటుంబం దాడి చేసిందని ఆరోపిస్తున్నారు. సత్యం తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయగా నిరాకరించామని, అందుకే కులం పేరుతో దూషించి దాడి చేశారని, మహిళలపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికారులు స్పందించాలంటూ ధర్నాకు దిగారు. నా పేరు సుష్మా అండి. మాది పొందగల గ్రామం. నిన్న ఉపాధి హామీ కోసం పనికి వెళ్ళాము. వెళ్తే అక్కడ మేము చెక్ డ్యామ్ లో పని చేయాలి, మట్టి పని చేయాలి. మట్టి పని చేయాలైతే ఆ చేను ఆయన కాపైనా మాకు చెత్త కంపై నరకాలని చెప్పారు. మాకు మగోళ్ళు లేరు అన్నా గానీ మగోళ్ళని ఎందుకు తెచ్చుకో, ఒక్క ఆయన ఉంటే ఆయన మీద కూడా ఎగబడ్డాడు. నేనే గొడవ ఎక్కువ అవుతుందని వీడియో తీశాను. వీడియో తీస్తే నా పక్కన ఉన్న వాళ్ళ ఫోన్ లాక్కోబోయాడు. లాక్కోబోయితే నేను కింద పడ్డాను. నా పక్కన ఉన్న 10 మందిని కూడా కొట్టారు. ఈ కమల అన్నపూర్ణ అన్న వాళ్ళకి అలా బాగా దెబ్బలు కూడా తగిలినాయండి. వాళ్ళకి చేతులు వాసినాయి. ఇక 10 మంది మీద కూడా ఎగబడ్డాడు. ఫోన్ కూడా ఇవ్వట్లేదు. ఆరేపల్లి నాగరాజు, సత్యం, గోపయ్య అండి. గోళం పేరు పెట్టి కూడా దర్శించాడు. నిన్న మేము వెళ్లి కేసు కూడా పెట్టామండి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దళితులు ఆందోళనకు దిగారు. మైలవరం మండలం పొందుగల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఉపాధి హామీ పనులకు వెళ్లిన తమపై అదే గ్రామానికి చెందిన ఆరేపల్లి సత్యం కుటుంబం దాడి చేసిందని ఆరోపిస్తున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. యాకూబ్, ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పొందుగోలు గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లారు ఆ గ్రామానికి చెందిన కొంతమంది. అయితే అక్కడ స్థానికంగా ఉన్న మరికొందరు అక్కడ ఆ పనులకు రావద్దు అని వాళ్ళతో వాగ్వాదానికి దిగడం జరిగింది. అంటే పొలం పక్కన కాలువలు ఉపాధి పనులకు సంబంధించి, ప్రభుత్వ పనులకు సంబంధించి కాలువలు తీస్తున్న సమయంలో వాళ్ళ పొలంలో ఉన్న కాలువని తీయాలంటూ కూడా అక్కడ వాగ్వాదం చోటు చేసుకుందని కూడా తెలుస్తుంది. ఈ వాగ్వాదం ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు చోటు చేసుకుంది. అయితే కులం పేరుతో దూషించారనేది కూడా ఇప్పుడైతే అక్కడున్న దళితులు అక్కడ రోడ్డు మీదకి ఎక్కారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం రోడ్డు మీద వాళ్ళు ధర్నా నిర్వహిస్తున్నారు. దీని మీద అధికారులు వెంటనే స్పందించి అతన్ని కఠిన చర్యలు చేపట్టాలని గతంలో కూడా తరచూ ఇటువంటి ఘటనలు ఆ ప్రాంతంలో జరిగాయని కూడా ప్రస్తుతం అయితే ఆరోపించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే అధికారులు ఇప్పుడే అక్కడికి వెళ్తున్నట్టుగా మనకు వచ్చిన సమాచారం. పూర్తి స్థాయిలో మరికొద్దిసేపట్లో పూర్తిగా అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఉపాధి హామీ పనులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం చాలా వరకు పూర్తి స్థాయిలో పనులు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో ఇటువంటి ఆటంకాలు నిర్వహించడం కరెక్ట్ అయిన విధానం కాదని కూడా ప్రస్తుతం అయితే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. శర్వన్, రైట్, థ్యాంక్ యూ యాకూబ్.